దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే సార్. 60 ఏళ్ళ ఆవిడ ఇప్పుడు తన భర్త నుండి తనకు వేధింపులు ఉన్నాయని ఆవిడ 60 ఏళ్ళ వయసులో వెళ్ళి పోలీసులకు కానీ కోర్టులో కానీ కేసు పెట్టొచ్చా సార్? తను నన్ను వేధిస్తున్నాడు అని పెట్టచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు పబ్లిక్లో ఒక ఒపీనియన్ ఏముంది అంటే, సార్ పెళ్ళైన 10 సంవత్సరాలు అయింది సార్, ఇప్పుడు నా భార్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతా అంటుంది సార్ అని. లేకపోతే మేము విడిపోయి ఒక 5 సంవత్సరాలు అయింది సార్, నా భార్య కంప్లైంట్ పెడుతుందాను. కంప్లైంట్ ఎట్లా చెల్లుతుంది సార్, మేము విడిపోయి 5 సంవత్సరాలు అయింది కదా అంటాడు. లేకపోతే మా పెళ్ళై 40 సంవత్సరాలు అయింది కదా, మరి ఆమె పోయి కంప్లైంట్, ఇప్పుడు ఆమె ముసలామే కదా, ఇంకా 40 సంవత్సరాలు అతను కలిసి జీవించిన తర్వాత ఇంకేం హరాస్మెంట్ ఉంటుంది సార్ అని చెప్పేసి ఇట్లాంటి వాదనలు చేస్తుంటారు చాలామంది. విడిపోయి ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి కేసు పెట్టడానికి లేదనో, లేకపోతే ఇంత కలిసి ఉండబట్టి 40 సంవత్సరాలు అయింది కాబట్టి కేసు పెట్టడానికి లేదనో అని చెప్పేసి జనరల్గా అవి జనాలు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. జనరల్గా చట్టంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, భార్యాభర్తల సంబంధానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక భార్య ఎప్పుడైనా సరే తన జీవిత కాలంలో ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, వాళ్ళు ఎంతకాలం విడిపోయారు ఇవన్నీ అనడం కంటే ఏంటంటే, పోయి ఎనీ టైం కేసు పెట్టేది ఖరాబ్ అనుకుంటుంది. ఏం కేసు పెడుతుంది పోలీస్ స్టేషన్లో అంటే 498 అనే కేసు పెడుతుంది. 498 కానీ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ పెట్టే అవకాశం ఉంటుంది. 498 అంటే ఏంది? జనరల్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మన దగ్గర 498 అంటే ఏంటి అంటే డౌరీ హరాస్మెంట్ కానీ డౌరీ కోసం వేధించడం కానీ అనుకుంటుంటారు ఎక్కువ జనాలు. 498 అంటే ఏంటంటే డౌరీ ఒకటే కాదు. 498 అంటే ఏంటంటే, ఒక భార్యని భర్త కానీ, భర్త తల్లిదండ్రులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఫైనాన్స్ పరంగా కానీ ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు ఆమె పోయి కేసు పెట్టడాన్ని 498 అంట. 498 సెక్షన్ కింద కేసు పెడతారు. ఇది ఇప్పుడు ఈ సెక్షన్ డెఫినేషన్లో భార్య కేసు పెట్టాల్సి ఉంది కదా. ఇప్పుడు 40 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా భార్యే కదా. అప్పుడు నువ్వు భార్యని మానసికంగా కానీ, లేకపోతే శారీరకంగా కానీ, లేదా మెంటల్గా కానీ ఇబ్బంది పెట్టే అవకాశం లేదా? మరి ఉన్నప్పుడు దానికి కాలపరిమితి ఎందుకు ఉంటుంది? దానికి కాలపరిమితి ఉండదు. 498కి భర్త భార్యగా ఉన్నంత కాలం ఆమె కేసు పెట్టుకునే అధికారం ఉంటుంది, కలిసి ఉన్నా విడిపోయినా. తర్వాత అది కోర్టులో నిరూపించబడుతుందా నిరూపించబడదా, హరాస్మెంట్ జరిగిందా లేదన్నది డిఫరెంట్ ఆస్పెక్ట్. జనాలు అడిగే క్వశ్చన్ ఏముంటుంది అంటే ఏంటంటే, విడిపోయి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎట్లా పెడతారు సార్ అని, లేకపోతే మేము కలిసిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఎట్లా పెడతారు సార్ అనేది అడుగుతుంటాం. దానికి ఇది క్లారిఫికేషన్. 498 కేసు పెట్టడానికి ఆమెకి ఏ అర్హత ఉండాల్సిన అవసరం లేదు, దానికి టైం లిమిటేషన్ ఏం లేదు. భార్య ఎనీ టైం ఆమెకి ఇబ్బంది కలిగింది, ఆమెను ఇబ్బంది పెడుతున్నాం అనుకున్నప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అధికారం భార్యకు ఉంటుంది. అది ఇది చాలామంది ఇదిలోకి ఏం చెప్తున్నారంటే, సార్ ఎట్లా సార్ అంటారు. సార్ ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్ ఏముంటుంది అంటే ఏంటంటే, ఒకవేళ 498 కోర్టుకు పోయిన తర్వాత అది కేసు కొట్టేయబడుతుందా, ప్రూవ్ చేయబడుతుందా సెకండరీ ఇష్యూ. అది బేస్డ్ అంతా కేసు టు కేసు. ఇంకా జనరల్ కొంతమంది కొన్ని క్వశ్చన్లు వేస్తుంటారు జనరల్గా. నా మీద అన్యాయంగా కేసు పెట్టింది సార్, నేను కేసు గెలిచిన ఆమె మీద అంటే, కోర్టు నిన్ను హరాస్మెంట్ చేయలేదు అని చెప్పి నన్ను నమ్మి కేసు కొట్టేసింది కదా, మరి ఇన్ని సంవత్సరాలు నేను కోర్టుకు తిరిగినా కదా ఆమె వల్ల, మరి ఇప్పుడు కోర్టు కొట్టేసింది కదా, ఆమెకి ఏం శిక్ష లేదా అనే క్వశ్చన్ కూడా వేస్తుంటారు జనరల్గా. ఆమెకు డెఫినెట్లీ శిక్ష ఉంది. ఒకవేళ ఫాల్స్ కేసు పెట్టినట్టు కనుక అయితే నువ్వు డెఫమేషన్ కేసు వేసుకోవచ్చు, కాంపెన్సేషన్ కూడా తీసుకోవచ్చు అమ్మాయి దగ్గర నుంచి. ఈ రెండు కోరే రైట్స్ నీకు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చాలామంది కేసులు గెలిచిన వాళ్ళందరూ వచ్చి ఏం చెప్తుంటారంటే, సార్ ఇప్పుడు మనం కేసు గెలిచినాం కదా, తప్పుడు కేసు అని కొట్టేయబడింది కదా, కాబట్టి మనం ఇమ్మీడియట్లీ ఆమె మీద కేసు వేద్దాం సార్ అని అంటారు. ఓకే, నేను అందరికీ ఏం చెప్తా అంటే, జనరల్గా అందరికీ ఏం చెప్తా అంటే, ఆల్రెడీ కోర్టుల చుట్టూరు మీరు తిరిగి తర్వాతనే కేసు కొట్టేయబడింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఆమె మీద పగ తీర్చుకోవడానికో, ఆమె మీద డిఫమేషన్ వేసో, లేకపోతే కాంపెన్సేషన్ తీసుకోవడం కంటే మళ్ళీ అగైన్ యూ నీడ్ టు కమ్ టు ద కోర్ట్. సో ఎందుకు అని చెప్పి నేను సజెషన్ చేస్తా, కానీ కొంతమంది ఫోర్స్ కూడా చేస్తా. తప్పదు సార్, నా మీద నేను పగ తీర్చుకోవాల్సిందే అన్నప్పుడు మనకు వేరే ఆప్షన్ ఏమి ఉండదు కాబట్టి డెఫినెట్లీ మనం ఆ కేసు కూడా వేస్తుంటాం మనం. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏంటంటే, ఈ చాలా సందర్భాలు చెప్పిన, తాళి కట్టడం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో
ఒక 3-4 కేసులు 3 ముళ్ళతో పాటు ఒక 3-4 కేసులు నువ్వు సంకలు పెట్టుకొని కట్టాల ఇప్పుడున్న సిచ్యువేషన్లో. వీళ్ళు మాట్లాడితే గొడవలు, పంచాయతీలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు, కోర్టుకి వెళ్ళడాలు అన్నది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది మనిషి జీవితంలో. అందుకనే మీరు ఎప్పుడు అంటుంటారు కదా సార్, ప్రీ మ్యారిటల్ అందరికీ మనం చాలా బలంగా వాదిస్తూ దాన్ని జనాలకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా మార్పు రావటం లేదు. వస్తుందేమో ఇంకా చూడాలా. ప్రీ మ్యారిటల్ ఎందుకంటే ఒకప్పుడు పెద్దరికం అంటూ ఉంటుండే, వాళ్ళంతా పని చేస్తుండే కూర్చొని, ఇంట్లో వాళ్ళు పని చేసుకుంటుండే. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి తర్వాత ఇండివిజువాలిటీ పెరిగిపోయి వాళ్ళే సెల్ఫ్ డిసిషన్స్ అవన్నీ ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఒకప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా దొరుకుతుండే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతలేదు. కాబట్టి మనకు డైవర్స్ రేషన్ చాలా పెరిగిపోయింది. కాబట్టి మనం అందరికీ ఏం చెప్తామంటే, ఎస్పెషల్లీ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి వచ్చారు కంపల్సరీ 100% ఒక ఎక్స్పర్ట్ చేత మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాతనే మ్యారేజ్కి వెళ్ళండి. ఈ దప్పు మనలు అన్నీ చేస్తారు, ప్రీ వెడ్డింగ్ షూట్ అని, ఆ షూట్ అని, ఈ షూట్ అని చేస్తారు. ఈ దప్పు ఇది మాత్రం చేయరు. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కదా, ప్రీ వెడ్డింగ్ చేస్తారు కానీ చేయరు అట్లా.